నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్లోని అందరి మొబైల్స్కు నిన్న మనం చూసుకుంటే కానీ హెచ్చరికలు అయితే రావడం జరిగింది చెప్పేసి ఒక సౌండ్ అయితే రావడం జరిగింది అనమాట. ఆ సౌండ్ వచ్చినప్పుడు కువైట్లో ఏదో జరిగిపోతూ ఉందని చెప్పేసి కొంతమంది ఆందోళన వ్యక్తం చేశారు. దీనికి సంబంధించి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ క్లారిటీ ఇచ్చింది. అలాగే ఒక హెచ్చరికలు ఎందుకు పంపించామని కూడా వెల్లడించింది అనమాట. వివరాల్లోకి వెళితే సెల్యులార్ బ్రాడ్కాస్టింగ్ టెక్నాలజీని ఉపయోగించి జాతీయ అత్యవసర హెచ్చరికల వ్యవస్థను యాక్టివేట్ చేసినట్లు కువైట్ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ప్రకటించింది. ఈ వ్యవస్థ ద్వారా జారీ చేసే హెచ్చరికలు సంబంధిత అధికారులు నిరంతరం పర్యవేక్షించే క్షేత్రస్థాయి అంచనాలు మరియు ఖచ్చితమైన భద్రతా సూచికలపైన ఆధారపడి ఉంటాయని చెప్పి మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. ప్రస్తుతం కువైట్లో జరుగుతూ ఉన్న పరిస్థితులు ఏవైతే ఉన్నాయో వాటిని నిరంతరం పర్యవేక్షిస్తూ ఉన్న సంబంధిత అధికారులు వాళ్ళు పూర్తిగా ఆ యొక్క పరిస్థితులను గమనించి కువైట్లోని ప్రజలకు హెచ్చరికలు పంపుతూ ఉన్నారని చెప్పేసి సంబంధిత అధికారులు మాత్రమే ఈ యొక్క హెచ్చరికలు పంపుతారని చెప్పేసి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ స్పష్టం చేసింది. ప్రజలు ఈ సందేశాలను తీవ్రంగా పరిగణించి తమ భద్రతను నిర్ధారించుకోవడానికి అధికారిక మార్గదర్శకాలను పాటించాలని కోరింది. తక్షణ నివారణ చర్యలు తీసుకునేందుకు వీలుగా ఈ హెచ్చరికలు రూపొందించబడ్డాయి. నోటిఫికేషన్ అందిన వెంటనే సురక్షితమైన ప్రాంతాలకు వెళ్లాలని, కిటికీలు మరియు బహిరంగ ప్రదేశాలకు దూరంగా ఉండాలని చెప్పి ప్రజలకు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ సూచించింది. కాబట్టి కువైట్లో ఎవరైనా మీ మొబైల్కు ఎమర్జెన్సీ వార్నింగ్ మెసేజ్ వస్తే కానీ వెంటనే మీరు కిటికీలు మరియు డోర్లకు దూరంగా సురక్షితమైన ప్రదేశాలకు వెళ్ళాలి. మెట్ల కింద దాక్కోవడం కానీ లేకపోతే కానీ అత్యంత సురక్షితమైన ప్రాంతం ఏదైనా ఉందంటే కానీ సిర్దాప్ అని చెప్పేసి కువైట్ అధికారులు తెలుపుతూ ఉన్నారు. అండర్ గ్రౌండ్ ఉంటుంది కదా, మనం కార్లు పార్కింగ్ అయిన పెట్టుకుంటారు, అక్కడికి వెళ్ళి దాక్కొని మళ్ళీ సైరన్లు ఆగిపోయిన తర్వాత మీరు రావాలని చెప్పి అధికారులు తెలుపుతూ ఉన్నారు. కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయుల యొక్క విషయాన్ని గమనించగలరని కోరుకుంటూ అందరూ బాగుండాలి, ఎందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.